నమస్తే, నేను మీ అశ్విని కుమార్. మహిళా రిజర్వేషన్ బిల్, ఉమెన్ రిజర్వేషన్ బిల్ ఏప్రిల్ 16 నుంచి 18 మధ్యలో లోక్సభలో ప్రవేశపెట్టచ్చన్న వార్తలు వినబడుతున్నాయి. ఉమెన్ రిజర్వేషన్ బిల్లుకి సంబంధించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ మహిళలకు శాసనసభల్లో రిజర్వేషన్ ఇవ్వడం చాలా అవసరమని, దేశ ప్రజాస్వామ్యానికి అట్లాగే ఎక్కువ మంది పాల్గొనేలాగా చేస్తుంది. ఇదంతా కూడా ఈ రిజర్వేషన్లో ఆలస్యం చేయకుండా ఉండటం మంచిది, చేస్తే చాలా దురదృష్టకరం అంటూ కూడా ఆయన ట్వీట్ చేశారు. ప్రస్తుతానికి సమాజ్వాదీ పార్టీ, ఆర్జేడీ వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీతో గొంతు కలిపి దాన్ని వ్యతిరేకిస్తున్నారు. అసలు 27 సంవత్సరాల కిందట రాజ్యసభలో పాస్ అయిన బిల్లు ఆ తర్వాత ఏం జరిగింది, ఇంత ఆలస్యం అవటానికి ఎవరు కారణం, ఈ మహిళా రిజర్వేషన్ బిల్లుని వ్యతిరేకించింది ఎవరు, లోపల ఒకటి బయటకు ఒకటి మాట్లాడింది ఎవరు. 96లోనే ఈ పార్లమెంట్లో బిల్లు పెట్టారు. లోక్సభ మరియు రాష్ట్ర అసెంబ్లీలకు సంబంధించి మహిళలకి 33% సీట్లు ఇవ్వాలని కూడా నిర్ణయం చేశారు. ఆ బిల్లు 27 సంవత్సరాలు అట్లాగే పడింది. ప్రస్తుతం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కేవలం 2 రోజుల్లోనే ఆ బిల్లుని పాస్ చేశారు. ఎక్కడా కూడా 27 సంవత్సరాలు బిల్లుని పాతిపెట్టిన ఇదే వ్యక్తులు ఇప్పుడు మళ్ళీ తిరిగి వచ్చి ఇది సరిపోదు, బిల్లుని డ్రాఫ్ట్ మార్చాలి అంటూ కూడా బిల్లుపై ప్రతికూలంగా ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎలా అడ్డం పడిందంటే 2004 నుంచి 2014 వరకు వాళ్ళ పాలనలో ఏమైంది, 2010 మార్చి నెలలోనే రాజ్యసభలో ఈ బిల్లు 186 ఓట్లతో, ఒక ఓటుతో 186 వర్సెస్ 1తో ఈ ఓటుతో పాస్ అయింది రాజ్యసభలో. కానీ సోనియా గాంధీ దాన్ని 4 సంవత్సరాలు పక్కన పెట్టేసింది. ఎందుకంటే ఇది వాళ్ళకి అప్పుడు ప్రాధాన్యత కాదు, వాళ్ళ కోరిక కూడా కాదు బిల్లు పాస్ అవ్వాలని. మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఆ సమయంలో 179 ఇతర బిల్లుల్ని పాస్ చేశారు, కానీ ఈ బిల్లును మాత్రం పూర్తిగా పక్క పెట్టేశారు. స్పష్టంగా వాళ్ళు మహిళలకి ఎక్కువ శక్తి పవర్ ఇవ్వాలి ఉమెన్కి అని వాళ్ళు అనుకోలేదన్నది చాలా స్పష్టంగా అర్థమవుతుంది మనకు. లేదు, అప్పుడు ప్రభుత్వంలో ఆ సమయంలో వాళ్ళ మనసులో ఇంకేమన్నా సీమ్స్టర్స్ లాంటివి ఇంకేమన్నా ఉందా అనేది కూడా మనం అనుమానాలు కూడా తావిస్తోంది. ఇది వాళ్ళ నిజమైన మనస్తత్వం. రాహుల్ గాంధీతో మొదలు పెడదాం. ఇప్పుడు తక్షణం అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాడు ఆయన. ఇదే రాహుల్ గాంధీ 2004 నుంచి కాంగ్రెస్ ఎంపీగా ఉన్నాడు. అతనికి సమయం ఉంటే ఆ సమయాన్నంతా నియామగిరి బాక్సైట్ ప్రాజెక్ట్ని ఆపటానికే ప్రయత్నించాడు. ఎందుకంటే నార్వే కంపెనీలకి మేలు చేయటానికి ప్రభుత్వ ఆర్డినెన్స్లన్నీ చించేశాడు. కానీ తన పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ మహిళా రిజర్వేషన్ బిల్లు లోక్సభలో 4 సంవత్సరాలు పడి ఉంటే మాత్రం నోరు విప్పలేదు, ఒక్క మాట కూడా అనలేదు. ఒక ప్రైవేట్ మెంబర్ బిల్లు తీసుకురాలేదు, బిల్లు మీద కూడా ఒక్కసారి స్పీచ్ ఇవ్వలేదు, దేనికోసం కూడా వాకౌట్ చేయలేదు. ఇదే మోడీ వచ్చి ఇప్పుడు బిల్స్ పాస్ చేస్తుంటే దీన్ని తొందరగా కంప్లీట్ చేయండి అంటూ కూడా హడావుడి చేస్తున్న వ్యక్తి రాహుల్ గాంధీ. వీడియో పెడుతున్నాను, ఆ వీడియోలో చూడండి రాహుల్ గాంధీ ఏమన్నాడు. He is passing a very important law and we agree with him. Women's reservation is a central step in the empowerment of the women of India, and it is a critical step. But when we read the fine print, we found something very interesting. 2 little subtexts were there. Number 1, this will be done after delimitation. Number 2, this will be done after census. What it means is this bill will be implemented a decade from now. It is not going to be implemented today, and every woman in India should understand this. It is not going to be implemented today, it's going to be implemented, if it is implemented, 10 years from now. 29. The women's bill, which every single party has supported, can be implemented tomorrow morning. All you have to do is you have to say 33% of the seats are going to be reserved for women in the Lok Sabha and the Vidhan Sabha. It's very simple. There's nothing more to it. If the BJP was serious about doing it, that's what they'd do. There's no connection between giving women's reservation and census.
There's no connection between giving women's reservation and delimitation. They're not connected. తర్వాత ఇంకో వీడియో స్క్రీన్ మీద కనబడుతున్న మహిళలందరికీ తెలిసిన సోనియా గాంధీ మోడీ బిల్లు తెచ్చినప్పుడు పార్లమెంట్లో ఆవిడ ఏమన్నారు, ఎలా అన్నారు, ఏం మాట్లాడారు అన్నదే ఆ వీడియోలోది. मैं एक सवाल पूछना चाहती हूँ. पिछले 13 वर्षों से भारतीय स्त्रियां अपनी राजनीतिक जिम्मेदारी का इंतजार कर रही हैं और अब उन्हें कुछ वर्ष और इंतजार करने के लिए कहा जा रहा है. कितने वर्ष? 2 वर्ष, 4 वर्ष, 6 वर्ष, 8 वर्ष? क्या भारत की स्त्रियों के साथ बर्ताव उचित है? भारतीय राष्ट्रीय कांग्रेस की मांग है कि यह बिल फौरन अमल में लाए जाए. ఇదే సోనియా గాంధీ 10 సంవత్సరాల ప్రభుత్వం షాడోగా నడిపించి అందరూ ఆ మాట వినేవాళ్ళు, నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ దగ్గర నుంచి అంతా అధికారం చేతుల్లోనే ఉండేది. 2005లో ఆర్టీఐ, 2006లో మన్రేగా చట్టాలు తీసుకొని వచ్చారు. 2010లో రాజ్యసభలో మహిళలకి రిజర్వేషన్ బిల్లు పాస్ అయింది. కానీ ఆ తర్వాత లోక్సభలో కనీసం ఓటింగ్ కోసం బిల్లుని ఎప్పుడూ కూడా షెడ్యూల్ చేయాలని అప్పటి ప్రధానమంత్రిని ఒక్కసారి కూడా బహిరంగంగా ఒత్తిడి చేయలేదు. 4 సంవత్సరాలు ఏమీ చేయలేదు. కానీ నరేంద్ర మోడీ వచ్చేసరికి వీళ్ళకి హడావుడి వచ్చేసింది, తొందరగా పాస్ చేయండి లేకపోతే బిల్లులో డ్రాఫ్ట్స్ మార్చండి అంటూ కూడా హడావుడి చేయడం మొదలుపెట్టారు. ప్రియాంక గాంధీ కూడా మోడీ చేసిన ఈ పెద్ద మహిళా సాధికారత చర్యకు వ్యతిరేకంగా వాయిస్ విప్పుతున్నారు. ఎందుకు? కాంగ్రెస్ పార్టీ 2019 నుంచి 19 ఎన్నికల్లో 421 అభ్యర్థుల్లో కేవలం 54 మంది మహిళలను మాత్రమే బరిలోకి దింపారు. అంటే యావరేజ్గా 12.8% మాత్రమే. మహిళల ఓట్ బ్యాక్స్ మొత్తం పక్కన పెట్టి ఇప్పుడు పార్లమెంట్లో బీజేపీని మహిళల హక్కుల గురించి కూడా ఈవిడ ఉపన్యాసం ఇవ్వటం, ఇవన్నీ కూడా మీకు ఒక వీడియోలో పెడుతున్నాను, చూడండి ఆ వీడియో కూడా. On your behalf today, my sisters, I demand more. I demand that we own our power. On your behalf, I demand the immediate implementation of the Women's Reservation Bill. We, the women of India, have no more time to waste. It is our right to be counted in the political process. I demand that our worth is valued and respected. ప్రియాంక గాంధీ ఇప్పుడు ప్రస్తుతం మళ్ళీ మహిళల రిజర్వేషన్ బిల్లుపై త్వరగా చేయాలి అని ఒత్తిడి చేస్తున్నారు. సోనియా గాంధీ, తల్లి సోనియా గాంధీ ప్రభుత్వంలో ఏమీ డిమాండ్ చేయని తన అమ్మ కంటే కూడా ప్రధాని మోడీపై ఎక్కువ నమ్మకం ఉంచుతుందా, లేదు ఇదొక అడ్డంకి సృష్టించే తంత్రమా, మనం వేచి చూడాలి. జయరాం రమేష్ రాజ్యసభలో చాలా పెద్ద పోస్టులో ఉన్నాడు. ఆయన తక్షణం ఈ బిల్లును అమలు చేయాలంటూ కూడా ట్వీట్ చేశారు. యూపీఏ 1లో కానీ యూపీఏ 2లో కానీ కేంద్ర మంత్రిగా ఉన్న ఈ జయరాం రమేష్ ఎప్పుడూ కూడా ఈ మహిళల రిజర్వేషన్ బిల్లుని ఎన్నో అడ్డంకులు ఏదో ఒక సాకుతో దాన్ని ఫ్రీజ్ చేయటమే తప్ప ఫ్రీజ్ చేసి ఉంచిన వ్యక్తి. బిల్లు అయితే బతికే ఉంది, వాళ్ళ ప్రభుత్వం బతికే ఉంది, అతను క్యాబినెట్లో ఉన్నాడు, అయినప్పటికీ కూడా చేయలేదు. 2010 నుంచి 14 వరకు 4 సంవత్సరాలు లోక్సభలో ఓటింగ్ కోసం ఎప్పుడూ కూడా అత్యవసరం చూపలేదు. ఇప్పుడు అపోజిషన్లో ఉన్నప్పుడు మాత్రం మోడీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఈయనకి అత్యవసరం వచ్చేసింది, బిల్లును పాస్ చేయమంటున్నాడు జయరాం రమేష్. మల్లికార్జున ఖర్గే మహిళా రిజర్వేషన్ బిల్లుని విమర్శించేస్తున్నాడు. ఈయన కాంగ్రెస్ అధ్యక్షుడు. ఆయన నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ చాలా తక్కువ మహిళల్ని ఎన్నికల్లో బరిలోకి దించింది. దాదాపు ఏ ప్రధాన పార్టీతో చూసినా కూడా కాంగ్రెస్ పార్టీ మహిళల్ని తక్కువ మందిని సీట్లు ఇచ్చింది. ఈయన 80 ఏళ్ళు దాటిన వయసులో ఈయన ముందుకొచ్చి మహిళల కోసం పోరాడుతున్నట్టు మాట్లాడుతున్నాడు. ఈయన కేవలం నాటకం మాత్రమే. ఆయన పార్టీ 10 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు చేసిన పనులే ఇందుకు సాక్ష్యం. ఇదంతా కూడా తక్షణం అమలు చేయండి బిల్లుని అంటూ అంతా కూడా ఒక ఫస్ట్ లేయర్, మొదటి లేయర్ అని చెప్పచ్చు.
ఈ ఫస్ట్ లేయర్లో అంతా కూడా కాంగ్రెస్ పార్టీ మహిళలకి ఉమెన్ రిజర్వేషన్ బిల్లుకి సంబంధించి వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఏం చేయలేదు అన్నదే ముందు వీడియోస్. ప్రస్తుతం ఇంకోటి కొత్తగా తీసుకొని వస్తున్నారు, ముందు ఓబీసీ కోటా చేయండి అని. అఖిలేష్ యాదవ్, సుప్రియా సూలే, సుప్రియా శ్రీనాథ్, అజిత్ అంజుల, ఆర్జేడీ వాళ్ళంతా కూడా 33% మహిళా రిజర్వేషన్లో ఓబీసీ సబ్ కోటా ఇది చేయండి, లేకపోతే బిల్లు ఇన్కంప్లీట్ అసంపూర్తిగా ఉంటుంది, దాన్ని కలపకుండా మేము సపోర్ట్ చేయమంటున్నారు. చూస్తే ఇది మామూలుగా సోషల్ జస్టిస్, సామాజిక న్యాయం కోసం చేసే ప్రామాణిక ప్రయత్నంలా అనిపిస్తుంది. ఓబీసీ మహిళలు నిజంగానే తక్కువగా ఉన్నారు. రిజర్వేషన్ సీట్లు ఎక్కువగా ఈ అప్పర్ కాస్ట్ వాళ్ళ చేతుల్లోకే వెళ్తున్నాయి. ఓబీసీ మహిళల్ని రక్షించుకోవాలనుకుంటంలో తప్పేం లేదు, కానీ నిజం అది కాదు. వీళ్ళు మాటలు చెప్పేవాళ్ళంతా ఎవరో చూడండి, సమాజ్వాదీ పార్టీ లేదా ఆర్జేడీ వాళ్ళు ఏ ప్రభుత్వాలు నడిపారో, ఇంతకుముందు వీళ్ళు ఏ వాదన ఉపయోగించారో ఒకసారి చూద్దాం. 2010లో రాజ్యసభలో ఈ బిల్లు ఓటింగ్కి వచ్చినప్పుడు సమాజ్వాదీ ఆర్జేడీ ఎంపీలు ఏ పాయింట్ ఆఫ్ ఆర్డర్ కూడా తీసుకురాలేదు, ఎలాంటి అమెండ్మెంట్ కూడా రాలేదు. వాళ్ళ సభ మధ్యలోకి దూకి వెళ్ళలోకి అధ్యక్షుడి దగ్గర నుంచి కాగితాలు లాక్కొని బిల్లుని చించేశారు, ఓటింగ్ జరగకుండా అడ్డుకున్నారు. అంతేకాకుండా ప్రస్తుతం ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ తండ్రి ములాయం సింగ్ యాదవ్ ఆయన ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. ఈ బిల్లు పాస్ అవుతే పార్లమెంటుని సినిమా హీరోలతో నింపేస్తుంది అంటూ కూడా ఆయన ఒక స్టేట్మెంట్ వ్యంగ్యంగా మాట్లాడాడు ఆ రోజుల్లో. ఈ ఒక్క వ్యాఖ్య 27 ఏళ్ల ఓబీసీ ఈ రిజర్వేషన్ మాటలు వెనుకున్న నిజమైన ఆలోచనని బయట పెడుతోంది. మహిళల పట్ల ఉన్న తిరస్కారం అదేం తప్పుదోవ పట్టించడం కాదు, అది వాళ్ళకున్న ప్రపంచ దృక్పథం. ఇంకా కొన్ని ఉదాహరణలు చూస్తే కనుక మనం వీళ్ళంతా కూడా సమాజ్వాదీ పార్టీ 2012 నుంచి 2017 వరకు ఉత్తరప్రదేశ్లో 5 సంవత్సరాలు పాలించింది. 5 ఏళ్లలో ఎప్పుడూ కూడా ఓబీసీ మహిళల మహిళలకు పంచాయతీల్లో కానీ స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ అసెంబ్లీల్లో కానీ ఎక్కువ ప్రాతినిధ్యం ఇవ్వకుండా ఎక్కడ కూడా ఒక్క చట్టాన్ని కూడా అమలు చేయలేదు. ఆర్జేడీ బీహార్లో చాలా కాలం పాలించింది, వాళ్ళు కూడా సేమ్ రికార్డు, ఏమీ చేయలేదు. కాంగ్రెస్ ఎన్సీపీ మహారాష్ట్రలో వాళ్ళిద్దరూ కలిసి కూడా కోయలేషన్ గవర్నమెంట్ పాలించినప్పుడు కూడా ఈ ఓబీసీ ఆందోళన మహిళల గురించి ఇవన్నీ మర్చిపోయారు. ప్రస్తుతం వీళ్ళంతా చేస్తుంది సామాజిక న్యాయం కోసం కాదు, రాజకీయ డ్రామా. కాంగ్రెస్ వాళ్ళు 2 విషయాలు కోరుతున్నారు, తక్షణ అమలు చేయాలంటున్నారు, మరియు ఓబీసీ కోటా కూడా ఇవ్వాలి అంటున్నారు. 2 సైమల్టేనియస్గా ఒకేసారి ఇవ్వాలని. ఈ రెండింటిని కూడా రాహుల్ గాంధీ అట్లాగే కాంగ్రెస్ పార్టీ వీళ్ళందరూ కూడా ట్వీట్ చేశారు. సుప్రియా శెరాంటే లాంటి వాళ్ళు కెమెరా ముందుకు వచ్చి మాట్లాడారు. వాళ్ళకి చాలా క్లియర్గా తెలుసు ఈ 2 డిమాండ్లు ఒకేసారి సాధ్యం కావని. ఎందుకంటే తక్షణం అమలు చేస్తే ఓబీసీ కోటాకి సమయం ఉండదు, ఓబీసీ కోటా కోసం కనుక అడిగితే అది అమలు చేయటం చాలా ఆలస్యం అవుతుంది. ఈ రెండింటిని అడగటం రాజకీయ వైఖరి కాదు, ఇది ఒప్పుకోవటం ఏ డిమాండు నిజం కాదని. వాళ్ళ లక్ష్యం బిల్లు కాదు, లక్ష్యం ఎప్పుడు టార్గెట్ మోడీని వ్యతిరేకించడం, హెడ్లైన్స్లో వాళ్ళ పేర్లు వేయించుకుంటవే. చాలామందికి ఇది వ్యతిరేక పక్షాల రాజకీయాల్లో కనిపిస్తుంది, కానీ బీజేపీకి ఎలాంటి క్రెడిట్ రాకుండా చేయాలన్నది వీళ్ళ మెయిన్ ఉద్దేశం. కాంగ్రెస్ పార్టీ 55 ఏళ్లలో చేయలేని ఈ మహిళా రిజర్వేషన్ బిల్లుని మోడీ ప్రభుత్వం ఇచ్చేసినందుకు బీజేపీకి క్రెడిట్ వస్తుందని అపోజిషన్ పార్టీస్ అన్నీ కూడా కలిసి పనిచేస్తున్నాయి. ఈ బిల్లును వ్యతిరేకించిన స్పీచ్ల్లో కూడా చాలా తెలివిగా అందరూ ఎక్కువగా అపోజిషన్ పార్టీసు మహిళలతోనే మాట్లాడిచ్చారు. ఉదాహరణకు మనం చూస్తే ప్రియాంక గాంధీ, అల్కా లాంబా, సుప్రియా సూలే, మహువా మోత్రే, అతిషి, రాబ్రీ వీళ్ళందరూ కూడా చాలా పురుషులతో మాట్లాడిస్తే ఎక్కడ ఈ చెడ్డ ఇమేజ్ వస్తుందేమోనని చాలా తెలివిగా మహిళల్ని ముందుకు నెట్టి వాళ్ళతో మాట్లాడిచ్చారు. సో వీళ్ళంతా కూడా పొలిటికల్ గేమ్ ఆడుతున్నారు. ఎప్పటిదాకా నేను చెప్పిన దాని మీద సారాంశం అంటే ఫైనల్ సినాప్సిస్ చూస్తే ఈ ఉమెన్స్ రిజర్వేషన్ బిల్ కాంగ్రెస్ 27 సంవత్సరాలు పాతిపెట్టిన బిల్లు బీజేపీ ఆమోదించింది. కాంగ్రెస్ రాజ్యసభలో బిల్లు పాస్ చేసిన
లోక్సభలో ఓటు చేయడానికి ఎప్పుడు కూడా సమయం కేటాయించలేదు అధికారంలో ఉన్నప్పుడు. 2010లో ఈ ఎస్పీ ఆర్జేడీ ఎంపీలు బిల్లు కాగితాలని చించి ఓటింగ్ ఆపేశారు. ఓబీసీ కోటా డిమాండ్ బీజేపీని ఆపడానికి మాత్రమే తెస్తున్నారు. వారు అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా దీని గురించి ప్రయత్నించలేదు. మహిళా బిల్లుని వ్యతిరేకంగా మహిళా నాయకుల్ని ఒక షీల్డ్గా ఉపయోగించారు. సో ఇది వాళ్ళు చేసిన డ్రామా అంతా. ఏదైనప్పటికీ ప్రస్తుతం ఏప్రిల్ 16 నుంచి 18 దాకా ఉమెన్స్ రిజర్వేషన్ బిల్ పాస్ అవబోతోంది. కాంగ్రెస్ పాతిపెట్టిన బిల్లు మోడీ ప్రభుత్వం 2 రోజుల్లో పాస్ చేస్తోంది. థ్యాంక్ యూ.